అక్కడికి వెళ్ళాక నా భుజం మీద చెయ్యేసి నవ్వాలి. గొడవలు అయిపోతేమో మూసుకొని చెప్పించేయి. నీకెందుకురా? హాయ్ హాయ్, దిస్ ఇస్ రవి, నా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే మేం రెగ్యులర్ గా కంబైన్ స్టడీస్ చేస్తాం. అప్పుడప్పుడు వీడు నైట్స్ మా ఇంట్లో స్టే చేస్తాడు. అంతేకాదు నేను కూడా వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను. ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలు మాకు పిచ్చ కామన్. రవి, మొన్న నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా, అది ఇతనితోనే. ఇతని పేరు, నీ పేరేంటమ్మా? నిన్నే, నీ పేరేంటమ్మా? కార్తిక్ అండి. కార్తిక్, మర్చిపోయా. నైస్ నేమ్. నా భుజం మీద చేసి మాట్లాడు. ఇంత షాక్ ఇచ్చిందేంట్రా? అదంతా మామూలేరా. ఎలాగైనా పెళ్లి టైం కల్లా తనని ఇష్టపడేలా చేస్తా అంతే. అవునా అండి. రేపండు డిక్కీలో బత్తాయి బుట్ట ఉంది, తీసుకురా. బత్తాయి బుట్ట బుట్ట తీసుకురా. పర్వాలేదండి, మా వాళ్ళు తీసుకొస్తారు. పర్లేదండి, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. బత్తాకాయ బుట్ట అంటే ఎక్కడా? రే, కార్తిక్ అంకుల్ కి ఇల్లు చూపించండి. జాగ్రత్త, పడిపోతారు. బాగున్నామా? హలో, రండి. ఇది నందనాథ్ రూమ్. అమ్మాయి రూమ్ లోకి వెళ్ళొద్దు. వద్దు వద్దు, రాక్షసి ఊరికే చదువుకో అని చంపేస్తూ ఉంటుంది. ఎవరన్నా గదిలోకి వస్తే ఊరుకోదు. ఇప్పుడు నేను వచ్చాను కదా, పదా, ఏమవదు. రే, ఒక గ్లాస్ వాటర్ పట్టారా? నువ్వేంట్రా వెళ్ళలేదు? తమ్ముడు వెళ్ళాడుగా. నేను 2 గ్లాసులు తాగుతా. చిన్ను 2 గ్లాసులు అంట. రే, ఇప్పుడు మీ అత్తయ్య మన ఇద్దరిని ఇక్కడ చూస్తే ఏమనుకుంటది? ఏమనుకుంటది? నువ్వే నా నీ రూమ్ కి తీసుకొచ్చావు అనుకుంటది. అమ్మో, క్లాస్ వర్క్ కూడా హోమ్ లోనే చేపించేసిద్ది. ఛీ, రాక్షసి. ఏంటిది? మచ్చ ఉండాల్సిన చోటు ఉందా, లేకపోతే గ్లాసు పై మరక? ఇది మరకో మచ్చో తెలియట్లేదే. ఏం చేస్తున్నావు? ఓ, నైస్ డ్రెస్. నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అది అంకుల్ ఇల్లు చూడమంటే చూద్దామని వచ్చాను. చూసావు కదా? అంటే ఇంకా పూర్తిగా చూడలేదు. ఏం చూడక్కర్లేదు, వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే ఓకే. నందు, డ్రెస్ చాలా బాగుంది, కానీ ఇంతకీ ఆ మచ్చ అలాగే ఉందా పోయిందా? నిన్ను అరే, క్రికెట్ మ్యాచ్ ఎంతకాలం అయిందో చూసి. ఎరా, ఎవరు ఆడతారు? ఇండియా ఆస్ట్రేలియా. ఓహో, ఇండియా ఎన్ని వికెట్లు పడ్డాయి? 2 పడ్డాయి, కానీ మళ్ళీ పెట్టేశారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా సెటర్లే. అసలు హలో హలో, ఏంట్రా శివసింహ నాగార్జున చూసి చూస్తున్నావా? మావయ్య, మీ మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు హ్యాండిల్ చేస్తా, నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా? ఇంట్లో ఏం జరిగిందో కూడా పట్టించుకున్నంత బిజీ అయిపోయారా మీరు? అంటే నానా, అది నేననేది అదే. వాడు చెప్పకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు? మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకెక్కట్లేదు. ఈ కార్తిక్ గాడు ఏదో పని చేసి ఉంటాడు. ఈ సిచ్యువేషన్ వాడుకొని ఆ నిరికించేయాలి. అలా నిలబడ్డావేంటి? డాక్టర్ అంకుల్ కోసం ఫోన్ చేయి. బావని ఎందుకు ఇబ్బంది పడతావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వదిలే. చెప్పు బావా. 15 సంవత్సరాల తర్వాత నేను దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది నీకోసే బావా. నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. చెప్పు బావా. కరెక్ట్ రా. ఈ ప్రాబ్లం ని నువ్వే సాల్వ్ చేయగలవు. నేనే సాల్వ్ చేయగలను బావా. చెప్పు. 2 రోజుల నుంచి 2 రోజుల నుంచి టింకు గాడు పాస్ పోయట్లేదు. వెళ్ళెత్తుకో. ఈ జనరేషన్ కూడానా? ఏమైంది? నా తమ్ముడులో స్పెషల్ క్వాలిటీ ఉందండి. వీడెందుకుంటే ఏ పిల్లడైనా పాస్ పాస్ అవుతాడు. అరే పండు, వీడిని తీసుకుని అలా బయటికి వెళ్ళరా.
ఎత్తుకోలే రారా నీ ఉడతని దారంతో కట్టేలరా. ఏమిటి అన్నయ్య కానీ భోజనం తీసుకురండి. చేస్తానండి. నేను బావగారు తర్వాత చేసేయండి. రా బాబు. అవునా? ఓకే. అరే రవి, కార్తీక్, మా రవి ముందే తెలుసా నీకు? తెలుసా ఆంటీ? అసలు మేము కంబైన్ స్టడీస్, ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు, ఎన్ని అవుటింగ్లు అన్ని అసలు నాతో అసలు చెప్పలేదు. అదేంటంటే అసలు మేము భుజాల మీద చేయి వేసుకోకుండా ఏ పని చేయలేము. చెప్పురా, చెప్పవేంట్రా రవి? నందు నా సిస్టర్ బావా. ఆంటీ పిలుస్తున్నారు. రవి తీసుకురా. బావా? అవును బావా. అవునా? ఓ చెప్పాల్సిందే. ఎవరికి? అదే అంకులు నందు వాళ్ళ అన్నయ్యతో చెప్పాల్సిందే. చంపేస్తారు బావా. చంపేస్తారా? సర్లే, ఇవాళ నుంచి నువ్వు నా పెట్. సూపర్. పెంచుకున్న పవర్ అనుకో. కుక్ అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా? బాగుంది, బెటర్ కదా? అలాగే కంటిన్యూ. కార్తీక్ తీసుకురా. నేను తీసుకొస్తాను ఆంటీ. రారా భోజనం అంట. ఏ మొహమాట పడితే కొంచెం చట్నీ వేసుకోండి. ఇది పెట్టుకో. అయ్యో రా రవి, కూర్చో, సిగ్గుపడకు. రా. ఇక్కడ కూర్చో బాబు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను రవి పక్కన కూర్చుంటా. ఇంత క్లోజ్ అని తెలియదు నాకు. చాలా క్లోజ్ ఆంటీ. ఇడియట్. రారా కూర్చో. కార్తీక్, వంకాయ కూర ట్రై చేయండి. నందు చేసింది. ఓ బేసిక్ గా నాకు వంకాయ అంటే అలర్జీ, కానీ నందు వండింది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తా. చూసావమ్మా, ఇంట్లో మనం చేస్తేనేమో తింటూ. రే ఒక అరటిపండు ఇవ్వరా. ఏదో టేస్ట్ అన్నం తిన్నాక కదా తినాలి. అది కాదు పక్కన మచ్చుందే, ఆ అరటిపండు ఇవ్వరా. తేడా ఏంటో. మచ్చున్న అరటిపండు భలే టేస్ట్ ఉంటుందిరా. మచ్చో రక్షిత రక్షిత అని అంటారా. వంకాయ కూర చాలా బాగుంది కానీ ఈ మచ్చున్న అరటిపండుని చూడరా, భలే క్యూట్ గా లేదు? ఉంది. వాట్? నన్ను అడిగితే ఎలా అండి? నా కాల్ తనిన మీ కూతుర్ని అడగండి. నీ కోడలు బాగా ఫాస్ట్. నందు తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? నువ్వేంటబ్బా చొక్కా అయిపోతున్నా? ఏంట్రా ఈ అవతారం? నీ మనోడు పిల్లడు పోసాడు పోయలేదక్క, చిన్న ఏనుగు పోసాడు పోసాడు. సారీ అండి, ఒక షర్ట్ ఉంటే ఇస్తారా? చరణ్ ఓ షర్ట్ తీసుకొచ్చి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పంతులు గారిని కనుక్కొని పెళ్లి పనులు బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. సీ యు. థాంక్యూ. ఏ నందు, బాయ్ రా. ఏం పర్వాలేదండి, తన్ని ఇబ్బంది పెట్టకండి. సరే ఓకే బాయ్. హలో. రే కార్తిక్, మనం బిందుకి మధుకి పెళ్లి చేసాం కదా, వాళ్ళ ఫాదర్ మనుషుల్ని పంపించాడు రా. మన ఫ్లాట్ మొత్తం తుక్కు చేశారు. మమ్మల్ని కూడా బాగా కొట్టారా కార్తిక్. నీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నారా, నువ్వు మాత్రం జాగ్రత్త. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? అటు చూడండి అంకుల్, మీ కూతురు ఎంత సంతోషంగా ఉందో చూడండి. మీకు కావాల్సింది అదే కదా. ఈ పరువు, మర్యాద, సొసైటీ, ఫ్రెండ్స్, కుటుంబం, ఇటువంటి విషయాలని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. తనకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీరెందుకు అంకుల్ సడన్ గా విలన్ అవుతారు? మాకు ప్రేమించడానికి టైం సరిపోవట్లేదు ఇక్కడ, మీకు ద్వేషించడానికి ఎలా సరిపోతుంది? ప్రేమించండి అంకుల్, ప్రేమించి మీ కూతురుకి ఆ ప్రేమ చూపించండి. మొత్తానికి మధుగాడు భలే సెటిల్ ఆడరా బావ. అవునరా, నీ దెబ్బకి బిందు వాళ్ళ డాడీ వాడికి ఇంట్లోకి ఎంట్రీ పాస్ కూడా ఇచ్చేసాడు. మధుగాడి చేత బిజినెస్ కూడా పెట్టిస్తున్నాడంట. కిర్రాక్రా రే, నాకు కూడా అలాంటి జాక్పాట్ దొరుకుతుందంటారా? జరుగుతుందిరా. కార్తిక్, ఏరా అలా ఉన్నావు? అందరూ సెటిల్ అయిపోతున్నారా, నేను కూడా నందుతో తొందరగా సెటిల్ అయిపోతే బాగుంటుంది. కాంట్ వెయిట్ టు స్టార్ట్ మై లైఫ్ విత్ నందురా. జరుగుతుందిరా, టెన్షన్ లేక. నీ పెళ్లి భారత్ లో మేమే డాన్స్ చేస్తాం చూడు. టినిక్ 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 అని వేస్తాం కాదు? రే
వాడు మన బాబీలా ఉన్నాడు. థ్యాంక్ యూ గర్ల్స్. రే వాడేరా వాటర్ ట్యాంకర్ లో ఉండేవాడు వైన్ బాటిల్ లో తయారాడేంటి? అవును. అరే బాబీ. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? వన్ సెకండ్ బేబీ. హే హాయ్ 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 హాయ్. ఏరా ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావురా? హాయ్ కార్తిక్, హౌ ఆర్ యు? బాబీ బాగున్నావా? అరే బాబీ ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్? మీ యు నో వన్ థింగ్, యాక్చువల్లీ ఐ యామ్ ప్రామిసింగ్ మ్యాన్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ అదర్. సారీ, మీకు నా లాంగ్వేజ్ అర్థం కాదు కదా, ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి. ఓకే, మీ లాంగ్వేజ్ అర్థం లేదు చెప్తాను రా. నేను ఇప్పుడు డేటింగ్ లో ఉన్నాను రా. డేటింగ్ ఎవర్రా గర్ల్? చిచి, గర్ల్ కాదు, బాయ్. బాయా? యా, సీను అని మా ఇంటి పక్కనే ఉంటాడు. సీను